మళ్ళా కొత్త కాన్సెప్టా? ఈ మధ్య ఎక్కడ చూసినా విజన్ బోర్డ్, విజన్ బోర్డ్. అసలేంటి విజన్ బోర్డ్? అది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే అందరూ నమ్ముతున్నారు కాబట్టి మనం కూడా నమ్మేద్దాం. సో, ఈ విజన్ బోర్డ్‌ని 0 రూపీస్‌తో, 0 ఇన్వెస్ట్‌మెంట్‌తో జస్ట్ 5 మినిట్స్‌లో క్యాన్వాలో ఎలా చేసుకోవాలో చెప్పేస్తా వినేయండి. సో, మీకు రిఫరెన్స్ కోసం ఈ విజన్ బోర్డ్ చూపిస్తున్నా. ఇది నేను చేసుకున్న విజన్ బోర్డ్. క్యాన్వాలో చేశాను. చాలా సింపుల్. ఒక టెంప్లెట్‌ని తీసుకొని మనకి నచ్చినట్టు ఎడిట్ చేసేసుకోవడమే. సో, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తా ఇప్పుడు. విజన్ బోర్డ్ అంటే మనకి 2026లో ఏమైతే అచీవ్ చేద్దాం అనుకుంటున్నామో, ఏవైతే డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలి అని అనుకుంటున్నామో మనం, అవన్నిటిని ఒక దగ్గర పెట్టేయడం మాట. ఒక నీట్, క్యూట్, ఎస్థెటిక్ వేలో అదంతా ఒక దగ్గర పెట్టేసుకొని, ఒక గోడకి తగిలించుకోవడం, లేదంటే మన వాల్ పేపర్స్‌గా పెట్టుకోవడం. సో, ఇనీషియల్‌గా మీకున్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి రిలేటెడ్‌గా పిక్చర్స్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఈ రిలేటెడ్ పిక్చర్స్‌కి మీరైతే పింట్రెస్ట్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు పింట్రెస్ట్ లేదు అనుకుంటే సింపుల్‌గా గూగుల్‌లో నేను చెప్పినట్టు చేయండి ఇలాగా. సో, ఇనీషియల్‌గా మీరు గూగుల్ బ్రౌజర్‌కి వెళ్ళండి. నేను ఇక్కడ పక్కన మీకు చూపిస్తాను ప్రాసెస్. గూగుల్‌కి వెళ్ళి అట్ ఫస్ట్ నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న డ్రీమ్ ఏంటి అంటే యూట్యూబ్‌లో కొంచెం గ్రో అవ్వాలని. సో, యూట్యూబ్ లోగో అని నేను సెర్చ్ చేశాను. సో, నాకు మల్టిపుల్ ఇమేజెస్ వచ్చాయి. సో, మీకు ఏదైతే ఇమేజ్ కావాలో దాని మీద క్లిక్ చేయండి. అండ్ మళ్ళా ఆ ఇమేజ్ మీద మీరు ఇలా గట్టిగా క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్, షేర్ ఇమేజ్ అని వస్తది. డౌన్లోడ్ ఇమేజ్ క్లిక్ చేయగానే మీకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. నౌ క్యాన్వా ఓపెన్ చేసి సెర్చ్ బార్లో సెర్చ్ ఫర్ టెంప్లెట్స్ అని ఉన్న దగ్గర విజన్ బోర్డ్ అని టైప్ చేయండి. మల్టిపుల్ టెంప్లెట్స్ వస్తాయి. నచ్చింది చూస్ చేసుకోండి. క్రౌన్ ఉన్నవి ఇగ్నోర్ చేయండి. అవి ప్రీమియం వెర్షన్స్. క్రౌన్ లేనివి చూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ టెంప్లెట్ నేను చూస్ చేసుకున్నాను. ఈ టెంప్లెట్‌లో ఇమేజెస్ యాడ్ చేయాలంటే కిందన అప్‌లోడ్స్ అని ఉంటది. ఆ అప్‌లోడ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడి నుంచి డివైస్ మీద క్లిక్ చేసి రీసెంట్‌లోకి వెళ్ళగానే ఇమేజెస్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. మనకి ఏ ఇమేజ్ కావాలో అది ముందుగా మనం అప్‌లోడ్ చేయాలి. నౌ నేను చూస్ చేసుకున్న టెంప్లెట్ ఇది. ఇప్పుడు ఇక్కడ గ్రో అని మొబైల్ ఫోన్ ఉంది కదా, అది చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. దాని మీద క్లిక్ చేయండి. డస్ట్‌బిన్ మీద క్లిక్ చేయగానే డిలీట్ ఇమేజ్ ఆర్ డిలీట్ ఫ్రేమ్, డిలీట్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఇమేజ్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అప్లోడ్స్లోకి వెళ్ళి అక్కడ మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. నేను అందులో గూగుల్ చూస్ చేసుకున్నాను. దాన్ని అలా చిన్నది చేసి ఆ ఫ్రేమ్లోకి అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాను. అంతే, అప్లోడ్ అయిపోయింది. అందులోకి ఆ ఫ్రేమ్లోకి ఫిట్ అయిపోయింది. సో, ఇలా మీ ఐడియాకి తగ్గట్టు మీ విజన్ బోర్డ్లో మీరు ఏవైతే ఇమేజెస్ ఉండాలనుకుంటున్నారో వాటిని ఇలా రీప్లేస్ చేసేయాలి టెంప్లెట్లో. సో, మీరు టెంప్లెట్‌ని చూస్ చేసుకునేటప్పుడే పర్ఫెక్ట్ టెంప్లెట్ మీ విజన్ బోర్డ్‌కి తగ్గట్టు ఉన్న టెంప్లెట్‌ని చూస్ చేసుకోండి. సచ్ దట్ ప్రాసెస్ సింపుల్‌గా అయిపోతుంది. సింపుల్‌గా మీరు రీప్లేస్ చేసేయచ్చు ఇమేజెస్‌ని. సో, నేను ఎలా ఇమేజెస్ అప్లోడ్ చేయాలి అండ్ వాటిని ఎలా రీప్లేస్ చేయాలి అని చెప్పాను. నౌ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ చూపిస్తున్న దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి మళ్ళీ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. పిఎన్జీ ఫార్మెట్లో డౌన్లోడ్ అవుతుంది. మళ్ళీ డౌన్లోడ్ క్లిక్ చేయండి. అంతే, ప్రిపేరింగ్ యువర్ డిజైన్ అని వస్తుంది. అంటే ఫైనల్గా మన గ్యాలరీలోకి డౌన్లోడ్ అవుతుంది. సో, కష్టపడి ఇమేజెస్ అన్నీ పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్స్ అవి పేస్ట్ చేసుకోవడం ఒక బోర్డు కన్నా ఇలా క్యాన్వాలో ఎడిట్ చేసేసుకొని ఆ పిఎన్జీ ఫార్మెట్లో ఉన్నదాన్ని సింగిల్ కలర్ ప్రింట్ తీసేసుకొని ఒక బోర్డు మీద అంటించేసుకుంటే సింగిల్ షాట్లో పని అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. నా ఛానల్ ఇంట్రడక్షన్ కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.